అబ్బెబ్బే, బిగ్ బాస్ ఆట ఏం మజా లేదబ్బా. ఒక్క గంగవ్వ తప్పితే వినోదాన్ని పంచే కంటెస్టెంట్సే కరువయ్యారు 4వ సీజన్లో. హాట్ పెర్ఫార్మెన్స్లతో హీటెక్కించే అందగత్తలైతే ఈ సీజన్లో ఉన్నారు, కానీ బిగ్ బాస్ హౌస్లో వాళ్ళ పెర్ఫార్మెన్స్ పూరని 3 ఎపిసోడ్లకే జనం ఫిక్స్ అయ్యేలా చేశారు. అసలు హౌస్లో ఉన్న 16 మంది కంటెస్టెంట్స్లో ఏదో 2-3 ముఖాలు తప్పితే మిగిలినవన్నీ కొత్త ముఖాలే. పక్క రాష్ట్రాల అరవ, గుజరాత్, కన్నడ రాష్ట్రాల నుంచి అద్దెకు తెచ్చుకున్న వాళ్లే. దీంతో తెలుగు బిగ్ బాస్ తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వడానికి ఇంకాస్త టైం పట్టేట్టుగానే ఉంది. అయితే ఈ వారం నామినేషన్ ప్రక్రియ షురూ కావడంతో గంగాతో పాటు అభిజిత్, అఖిల్, మెహబూబ్, సుజాత, దివి, సూర్యకిరణ్లు నామినేషన్లు ఉన్నారు. వీరిలో ఒకరు లేదా ఇద్దరు వచ్చే శని, ఆదివారాల్లో బ్యాగ్స్ అద్దేబోతున్నారట. దీంతో ఉన్న కంటెస్టెంట్స్లో సరైన పస లేకపోవడంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా 3 కంటెస్టెంట్స్ని హౌస్లోకి తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది. జబర్దస్త్ ఫేమ్ ముక్కు అవినాష్ పేరు బిగ్ బాస్ లిస్టులో తొలి నుంచి ఉంది. అయితే అనూహ్యంగా అవినాష్ తొలి 16 మంది కంటెస్టెంట్స్లో మిస్ అయ్యాడు. అలాగే ఈ రోజుల్లో ఫేమ్ సాయి కుమార్ పంపన పేరు కూడా వినిపించింది. అయితే ఈ ఇద్దరిని కావాలనే వెనక్కి పెట్టినట్టు తెలుస్తోంది. ఎలాగో వచ్చే వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఒకరిద్దరు బ్యాగ్స్ అద్దేయడం ఖాయమైంది. దీంతో ముక్కు అవినాష్, సాయి కుమార్లు ఫుల్ ఫన్ అందించేందుకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టబోతున్నట్టు సమాచారం. అయితే ఈ ఇద్దరే కాకుండా మరో బ్యూటిఫుల్ హీరోయిన్ కూడా హౌస్లోకి పంపనున్నట్లు తెలుస్తోంది. స్వాతి దీక్షిత్ అనే హీరోయిన్ని వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్లోకి పంపనున్నట్టు సమాచారం అందింది. బ్రేకప్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన స్వాతి దీక్షిత్ జంప్ జిలానీ సినిమాతో ప్రేక్షకులకు చేరువైంది. అయితే స్వాతి దీక్షిత్ బిగ్ బాస్ హౌస్కి వెళ్లడం పక్కా సమాచారం లేదు, కానీ ముక్కు అవినాష్, సాయి కుమార్లకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ దొరికేసినట్టే. అయితే వీళ్ళు తొలివారం నామినేషన్ తర్వాత వెళ్తారా, లేక గతంలో మాదిరి 3-4 వారాల్లో వెళ్తారా అన్నది తెలియాల్సి ఉంది. మనకి ఉన్న సమాచారం ప్రకారం అవినాష్, సాయి కుమార్లు ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్నట్టు తెలుస్తోంది. టైం చూసుకుని బిగ్ బాస్ వీళ్ళని రంగంలోకి దింపబోతున్నారు. ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎంత వైల్డ్ అన్నది గత సీజన్లో ట్రాన్స్జెండర్ తమన్నా చెప్పకనే చెప్పింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన తమన్నా హౌస్లో ఉన్నది 2 వారాలే అయినా రచ్చ చేసి పారేసింది. అంతకుముందు ఫస్ట్ సీజన్లో దీక్షా పంత్, నవదీప్లు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. 2వ సీజన్లో నందిని రాయ్, పూజా రామచంద్రన్లు, 3వ సీజన్లో యాంకర్ శిల్పా చక్రవర్తి, తమన్నా సింహాద్రులు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్లోకి వచ్చారు. అయితే ఈ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన వాళ్ళలో ఫస్ట్ సీజన్లో నవదీప్ తప్పితే మిగిలిన వాళ్ళు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. సీజన్ 1లో నవదీప్ ఫైనల్ వరకు వెళ్ళాడు. తర్వాత సీజన్లలో వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన కంటెస్టెంట్స్ షోపై పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. వాళ్ళకి కూడా ఈ వైల్డ్ కార్డ్ పెద్దగా ఉపయోగపడలేదు. మరి ఈసారి ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.